నమస్కారం. అంటే ఈ జనరేషన్ లో చూసుకుంటే లేడీస్ అబ్బాయితో కంపేర్ చేసుకుంటే అమ్మాయిలు చాలా అప్పర్ హ్యాండ్ గా ఉన్నారు. సో వైఫ్ చాలా ఇంప్రూవ్డ్ గా ఉంది, చాలా హై లెవెల్లో ఉంటే దాన్ని హస్బెండ్ యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు, అసూయ పడేటువంటి వాళ్ళు కరెక్ట్ అవ్వాలి అంటే ఎలా, అండ్ సపోర్ట్ లేడీస్ కి ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? యాక్చువల్గా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక లైఫ్ స్టార్ట్ చేశాక వాళ్ళిద్దరూ సమానమేనండి. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఇప్పుడుండే జనరేషన్లో వస్తున్న ప్రాబ్లం కూడా అదే. దానివల్లే మనకి ఇవన్నీ కూడా డైవర్స్ రేట్స్ ఇవన్నీ కూడా పెరగడానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఒకప్పుడు ఉమెన్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈవెన్ దో ఇప్పటికీ కొన్ని విలేజెస్లో ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం అంటే అదొక పెద్ద తప్పు, నేరం, గడప దాటకూడదు, ఇట్లాంటివి నడుస్తున్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మహిళలు ఎలా వెళ్తున్నారండి? అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఎడ్యుకేషన్ పరంగా మీరు వెళ్తే అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, పిహెచ్డీలు చేసేస్తున్నారు ప్రతి దాంట్లో. మరి వీళ్ళు ఇంత కమిట్మెంట్ గా వర్క్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, మేడం అబ్బాయిలు చెయ్యట్లేదు. చేస్తున్నారు, నేను చెయ్యరనట్లేదు. కానీ వీళ్ళు చేస్తున్న దానికి వీళ్ళు చేసేదానికి కంపారిజన్ చేస్తే అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకుని ప్రామిస్ చేసి లైఫ్లోకి తీసుకొచ్చినప్పుడు మీరేం చేయాలి? అన్ని రకాలుగా ప్రామిస్ చేసినట్టుగా, అన్ని రకాలుగా ప్రామిస్ చేసినప్పుడు మరి ఆవిడ ఎదుగుదలలో ఎందుకు మీకు ఈర్ష్య రావాలి? ఆవిడ ఎదగడం వల్ల ఎవరికి బెనిఫిట్? హస్బెండ్ కి బెనిఫిట్. యూ ఫీల్ ప్రౌడ్. ఆవిడ ఎదగడాన్ని నువ్వు ఎందుకు నిన్నేదో తక్కువ చేస్తున్నట్టు ఫీల్ అవుతావు? వాళ్ళకున్న ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఎందుకు రావాలి నీకు అసలు ఇన్సెక్యూరిటీ? కానీ వైఫ్ నిన్ను దాకా ఎక్కడికి వెళ్ళదు కదా. కానీ ఏం తచ్చినా నీకోసమే కదా, ఎంత ఎదిగినా నీకోసమే కదా. నీకోసం నీ ఫ్యామిలీ, తన ఫ్యామిలీ కోసమే కదా చేస్తుంది తను. సో తను అంత మంచి పొజిషన్లో ఉంది అంటే అది నీకు హ్యాపీయే కదా. మరి ఎందుకు కొంతమంది మీరు చెప్పినట్టు ఉంటారు, వాళ్ళని ఎదగనీయకుండా వాళ్ళు ఏం చేస్తున్నా. కాకపోతే ఒకటి మేడం, అది ఒకప్పుడు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వదు. ఒకప్పుడు చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు, ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఎందుకు? వీళ్ళు ఎంత పని చేస్తున్నారో వాళ్ళు అంతే చేస్తున్నారు. వీళ్ళకి టెక్నాలజీ ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే పెద్దవాళ్ళకు కూడా వీళ్ళు మగవాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేసేవాళ్ళు. ఇంకా పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అంటే ఇప్పటికీ ఉన్నారు మేడం, మా భర్త చెప్పిందే వింటారు. అసలు సొంత ఆలోచన లేని వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు, లేరు నేను చెప్పట్లా. కానీ ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ దగ్గర అవి సాగవు. ఎందుకు? వాళ్ళకి అన్నీ తెలుసు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు తెలుస్తుంది. కానీ మన అమ్మలకి అప్పట్లో కూడా ఇలా ఉంది, భర్తలు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, ఇది కావాలి, అది కావాలని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే మనకి చిన్నప్పటి నుంచి ఒక సైకలాజికల్ గా ఒక మాట చెప్తారు కదా, ఏమని? మీ ఆయన చెప్పిందే విను, ఆయనకి ఎదురు తిరగద్దు, ఇట్లా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. సో అది ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి వాళ్ళు అప్పట్లో చూపించేది వీళ్ళకి తెలిసేది కాదు, వీళ్ళు ఎదుగుదల ఆపుతున్నారనే విషయం తెలిసేది కాదు. కానీ ఇప్పుడు మహిళ బాగా రాణిస్తున్నారు కాబట్టి అన్ని రంగాల్లో వీళ్ళకి తెలిసిపోతుంది ఎందుకు వద్దంటున్నారు, ఎందుకు చేయొద్దు అంటున్నారు అని. ఎందుకంటే నువ్వు హానెస్ట్ గా తన ఎదుగుదలనే కోరుకునేవాడు అయితే ఇంకొన్ని ఇన్పుట్స్ తీసుకొచ్చి ఇస్తావు. నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు కదా, నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఇంకొంచెం అచీవ్ చేయొచ్చు అని ఇస్తారు. ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మేడం, ఉన్నారు. అదొక 50%, ఇదొక 50%. కానీ ఫైనల్ గా ఎలా ఆలోచించాలి? ఆమె ఎదిగినా ఫ్యామిలీ మొత్తం ఎదిగినట్టు. ఆమె నీకన్నా ఎక్కువ పొజిషన్లో, ఎస్పెషల్లీ ఈ ఐటీలో పనులు చేసేలా చోటే కొంచెం చాలా మంది ఉంటుందండి. ఈవిడ మేనేజర్ గా హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఈయన కొంచెం లో లెవెల్ మేనేజర్ గా ఉంటారు, ఈవిడ హై లెవెల్ మేనేజ్మెంట్ లో వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కూడా చాలా గొడవలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ ఇద్దరికి బాగుంటుంది అని చెప్పేసి ఇద్దరు ఒకే కంపెనీలో పనిచేస్తూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్ళొచ్చని. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఈవిడ బాస్ అవుతుంది ఒక్కొక్కసారి. అప్పుడు
ఈగో ఇష్యూస్ వస్తాయి. ఎందుకు అసలు అలాగైందంటే ఇప్పుడు మన ఇంట్లో పర్సన్ ఎదిగింది అని అంటే అరే మా వాడు రా అని చెప్పుకుంటారు చాలా గొప్పగా. నీ వైఫ్ ఎదిగింది అన్నప్పుడు నా భార్య అని చెప్పుకునేటువంటి గర్వం చాలా బాగుంటుంది. బట్ ఎందుకు దాన్ని తీసుకోలేరు మగవాళ్ళు? మగవాళ్ళు అందరూ తీసుకోలేరని నేను చెప్పను మేడం, చాలా మంది తీసుకుంటారు, చాలా మంది తీసుకుంటారు. నేను ఇప్పుడైతే ఈ యంగ్ జనరేషన్ లో పాత రోజుల కన్నా యంగ్ జనరేషన్ చాలా మటుకు ఎంకరేజ్ చేస్తున్నారు యాక్చువల్గా, చెయ్యండి అని చేయమని చెప్తున్నారు కదా. వాళ్ళ ప్రీ కండిషన్ అది కదా, మా వైఫ్ ఉద్యోగస్తురాలా ఉండాలి అనేది ప్రీ కండిషన్. ఇప్పుడు నేను ఆ పాయింట్ లో చెప్పాలంటే ఇప్పుడు నిజంగా అబ్బాయిలు భయపడుతున్నారు యాక్చువల్గా అమ్మాయిలతో మాట్లాడాలన్నా చేయాలన్నా, ఎందుకంటే వీళ్ళు చాలా నాలెడ్జబుల్ గా ఉంటున్నారు కదా. అలానే వీళ్ళు ఏదంటే అది మాట్లాడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా లేరు, యాక్చువల్లీ యాక్సెప్ట్ చేసేలాగా కూడా లేరు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక ఫ్యామిలీగా ఉంటున్నారు కాబట్టి ఆవిడ ఎదుగుదలని ఇతను సపోర్ట్ చేయాలి. చేసినప్పుడు ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కూడా ఎదుగుతుందండి. నేను నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు జరిగింది. మా ఇంటి దగ్గర ఒక నైబర్, ఆవిడ బాగా చదువుకుంది. ఆల్మోస్ట్ అప్పట్లో నేను చెప్పేది అప్పట్లోనే పిహెచ్డి చేశారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్ మాత్రం జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆవిడ చాలా మంచి జీవితం అంతా ఉండేది. పెళ్ళి అప్పుడు అమ్మాయికి పేరెంట్స్ ఏం చెప్పారు అంటే, ఇప్పుడు నేను ఇంత చదువుకున్నాను, నాకన్నా తక్కువ చదువుకున్నాడు, అతన్ని నేను చేసుకోను అని చెప్పి ఆ అమ్మాయి అన్నమాట చెప్పారు అన్నమాట. మా అమ్మాయి ఎక్కువ చదువుకుంది మీ అబ్బాయి కన్నా, కాబట్టి పెళ్లి చేసుకోవాలి అంటే, కాకపోతే అతనికి గవర్నమెంట్ జాబ్. ఓకే, అటు వద్దనుకున్నా ఇటు కావాలి గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఫ్యామిలీ అంతా ఓటేసింది. ఎందుకు, రేపొద్దున ఈ అమ్మాయిది ప్రైవేట్ జాబ్ కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి ఎప్పుడైనా చేయలేకపోయినా కూడా ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళ లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుంది అని. సో కాబట్టి పెద్దవాళ్ళు ఆలోచిస్తారు కదా ఇవన్నీ. సో కాబట్టి ఆలోచించారు, చేసుకున్నారు. ఎట్లాగొట్లా ఈ మాట అబ్బాయి చెవులో పడినప్పుడు అతను దాన్ని ఈర్ష్యగా తీసుకోలేదండి, ఛాలెంజింగ్ గా తీసుకున్నాడు. ఒక మాట చెప్పాడు, మీరెప్పుడు నా వల్ల తలదించుకునే పరిస్థితి మీకు రాదు, తల ఎత్తుకునేలానే నేను చేస్తానని చెప్పాడు. అతను కూడా చేసేసాడు, ఈక్వల్ అయిపోయారు. ఈరోజు ఒక మంచి డైరెక్టర్ ఇండియా లెవెల్లో. ఒక మంచి డైరెక్టర్ ప్రిపేర్ అయిపోయారులేండి, పేర్లు నేను చెప్తున్నానండి. అంటే ఏంటంటే మన లైఫ్ మనం అందంగా చేసుకోవడంలో ఉంటుంది. ఈ ఈగోలకి తావివ్వకుండా ఎదుటి వాళ్ళ అభిప్రాయాల్ని గౌరవించాలి. ఆమె అభిప్రాయం ఏంటి అది, సో అభిప్రాయాన్ని అండర్స్టాండ్ చేసుకోబట్టి వాళ్ళిద్దరు లైఫ్ లో సక్సెస్ అయ్యారు. అభిప్రాయాల్ని విలువల్ని గౌరవించినప్పుడు ఇలాంటి కొట్లాట్లు గొడవలు వస్తాయి. సో అందువల్ల ఏంటంటే ఆ స్టెబిలిటీ అనేది లైఫ్ లో ఉండదు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్, ఇద్దరు కలిసి పనిచేసి సంపాదించేదాన్ని ఫ్యామిలీకి వాడినప్పుడు ఆ ఫైనాన్షియల్ గ్రోత్ అనేది కూడా మంచిగా ఉంటుందండి. దీనివల్ల పిల్లలు కూడా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు పిల్లలు, ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి అని. ఇప్పుడు పేరెంట్స్ అలాంటి గోల్స్ తో వర్క్ చేశారనుకోండి, పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. అలా కాకుండా 24 hours నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని కీచులాడుకున్నారనుకో, ఈ పిల్లలు కూడా గ్రూప్స్ గా డివైడ్ అవుతారు. నేను మమ్మీకి సపోర్ట్, నేను డాడీకి సపోర్ట్ అన్న దాంట్లో ఉంటారు. ఒకళ్ళు అమ్మ వైపు ఉంటారు, ఒకళ్ళు నాన్న వైపు ఉంటారు. అలా వద్దు కదా. మనకు కావాల్సింది ఏంటి, పిల్లలు ఎదుగుదల కూడా చాలా ముఖ్యం. ఇది కూడా నోటీస్ చేయాలి. మీరు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉంటుంది కలిసి పనిచేయడం వల్ల, పిల్లల ఎదుగుదల కూడా ఉంటుంది. వాళ్ళు చాలా మంచిగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి. పిల్లలు చిన్నప్పుడు అంతా ఇలా వీళ్ళు దీనికోసమే కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక చిన్నప్పటి నుంచి ఒక మెంటల్గా అది మనసులో పడిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎదుగుతున్నా కూడా వాళ్ళు కూడా ఇలానే మాట్లాడతారు. ఇప్పుడు మీరు మా దీంట్లో వింటున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు మా ఒకరికొకరు చేసుకోవడం కరెక్ట్గా అండర్స్టాండింగ్ లేదనుకోండి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లలతో కూడా పిల్లలు ఎదిరిస్తారు ఒక స్టైల్, మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు అంటారు. అది మనకి కూడా చిన్నతనంగానే ఉంటుంది కదా మేడం. సో కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు మనం గౌరవించాలి, వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎప్పుడు ఇవన్నీ వస్తాయంటే ఆడవాళ్ళు అనేది తక్కువ అనే భావన మనసులో ఉన్నప్పుడే వస్తుంది.
అది వాళ్ళు బై డిఫాల్ట్ చెప్తున్నారు నేను అన్నానండి. వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు చిన్నప్పటి నుంచి పెరిగేటప్పుడు ఆడపిల్లవి చెయ్యొద్దు అన్నారు అనుకోండి, అది అట్లా అలవాటు అవుతుంది. అదొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ యాక్టివిటీ ఒకటి ఉంటుంది, దానివల్ల కూడా అలా బిహేవ్ చేస్తుంటారు. అంటే ఏది కూడా ఇంటెన్షనల్గా మనిషి చేశాడని మనం అనుకోవడానికి లేదండి. సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేస్తే వాళ్ళని, ఆ సిచ్యువేషన్స్కి తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చెయ్యాలి అంటే, తాను ఎందుకు నీ మీద ఈర్ష్యపడుతున్నాడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడు. కొట్లాడేటప్పుడు కాదు, కోపంలో ఉన్నప్పుడు కాదు, ప్రశాంతంగా అతను హ్యాపీగా ఉండి పిల్లలతో ఆడుకుంటూ ఇట్లా ఉంటారు కదా, ఆ హ్యాపీ సిచ్యువేషన్లో వెళ్ళి అడుగు. ఎందుకు మీరు ఇలా ఉన్నారు, నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా, నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలా, నా వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, నేను ఏదైనా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే చెప్పండి, నేను చేసుకుంటాను. ఇంత పొలైట్గా ఈ జనరేషన్ మాట్లాడారు. అడిగితే అక్కడే ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేస్తుంది. నువ్వు ఇలా చేసావు, నాకు ఇది నచ్చలేదు, అయిపోయింది, క్లోజ్. వాళ్ళిద్దరు డిస్కషన్ అయినా గొడవ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ది నెక్స్ట్ డే మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పుకునేటప్పుడు మర్చిపోవాలి. అప్పుడు ఈగోలు కంటిన్యూ అవ్వవు. అది మర్చిపోరు కాబట్టి మాట్లాడరు ప్రశాంతంగా. వాళ్ళు మాట్లాడరు, వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ వర్క్ ప్రెషర్లో వీళ్ళు ఉంటారు, వాళ్ళ వర్క్ ప్రెషర్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోపం తాడిస్తే వీళ్ళు ఇంకా 4 అరుస్తారు. గుడ్. దాంతో ఎక్కడికి లీడ్ అవుతుంది, అతను మాట్లాడింది ఒక పాయింట్ అయిండొచ్చు, అది నువ్వు అండర్స్టాండ్ చేసుకోవడం. నేను అమ్మాయిలు కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఒకసారి ఒక మాట అన్నాడే అనుకోండి, నువ్వు అండర్స్టాండ్ చేసుకో. నీకు మిగతా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క విషయంలో మాత్రం నీకు అగైనెస్ట్ గా ఎందుకు ఉంటారు, నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి కదా అతన్ని. సో అట్లాగే అమ్మాయి కూడా చెప్తున్నాను, ఆ అబ్బాయి అట్లా అన్నాడంటే ఎందుకు అన్నాడో నువ్వు కూడా ఒక నిమిషం ఆలోచించు. ఎవరు అలా ఏముండదు మనం. సో అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎందుకు ఈ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ వస్తుంది? దే ఆర్ నాట్ స్పెండింగ్ టైం, కంప్లీట్లీ దే ఆర్ రన్నింగ్ ఫర్ వర్క్. వీకంతా వర్క్ కోసం పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ళు కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకునే టైం ఇవ్వకపోవడం వల్ల 1 డే జరిగిన ఇష్యూ అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది నెలలు. ఎప్పుడైతే ఈ నెలలు గ్యాప్ వస్తుందో ఫ్రస్ట్రేషన్ వస్తుంది. దాంతో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంటారు కొంతమంది. అసూయ, ఈర్ష్య, ద్వేషాలతో కొట్టడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయి అంటే అంతగా ప్రాణించకూడదు. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలి. ఫోన్లలో మాట్లాడతారు, ఫోన్లలో ఏముంది మేడం మాట్లాడడం, ఫోన్లలో మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? ఫేస్ టు ఫేస్ ఉండాలి. ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవాలి. అని నా వల్ల తను హర్ట్ అయ్యాడు, సో కాబట్టి ఐ వాంట్ టు ఫిక్స్ దిస్ ప్రాబ్లం. మీరు ఇందాక టైం మేనేజ్మెంట్ అన్నారు కదా, ఆ టు డూ లిస్ట్ లో ఫస్ట్ అది రాసుకోవాలి. సో తను హర్ట్ అయ్యాడు, సో నేను మాట్లాడాలి. టు డూ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ అది. మనతో రోజు ఉండే మనిషి కదా, ఎందుకు హర్ట్ అయ్యాడని తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. వాళ్ళు అలా ఫీల్ అయ్యారని మనం అనుకోవద్దు. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పేది వినాలి, వాళ్ళు వీళ్ళకి చెప్పేది వినాలి. యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు కలిసి పని చేస్తే ఆ ఫ్యామిలీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా అండర్స్టాండింగ్ అనేది చాలా చాలా ముఖ్యం అండి. అది లేనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ప్రజెంట్ ఉన్నటువంటి జెన్జీ అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, అండ్ ఆ కాలం నాటి మనుషులు ఉన్న వాళ్ళ విధానాలు కూడా ఇంకా అప్పట్లాగే ఉన్నాయి. చాలా మందిలో కూడా మార్పు రాలేదు, రావాలి అని కోరుకుంటూ చాలా చక్కటి విషయాన్ని కూడా మాతో పంచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.